श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित మైనతాయి నిన్నటి తర్వాయి 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు క్రింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు క్రింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా, నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటలలోని అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దం అంటే ఆత్మ సాక్షాత్కారమని, 40 రూపాయలంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పారు. అప్పుడు నాకు 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు: 1. సాయిబాబాకు మా నాన్న 3-4 తరాల నుండి తెలుసు. 2. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తుంటారని,
నారాయణ తేలి, నారాయణ దోబి. బ్రాహ్మణ సన్యాసులు ఇప్పుడు నారాయణ పదాన్ని వాడుతుంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. 3. బాబా గీతలోని శ్లోకాలను వల్లిస్తుంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడు సేవించలేదు. కానీ దీక్షిత్ మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డకుడు బాలాసాహెబ్ బినివాలే దత్త భక్తుడు. 1899-1900లో తనకు బాబాపై నమ్మకం లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడి వెళ్లి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతం సాయి భక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెన్జా అను వ్యాధి దేశమంతటా వ్యాపించిన సమయంలో బాబా మహాసమాధి చెందారు. జూన్ 10వ తేదీ 1936. వినాయక్ దాజీబావే, వయసు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, షిరోల్, కొల్హాపూర్ రాష్ట్రం. 1932లో నేను బీబీసీఐ రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నా నెల జీతం 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి ఒక నెల రోజుల పాటు గురుగీతను శ్రద్ధగా పారాయణ చేశాను. నేను ఆశించినట్లు నాకు గురువు లభించలేదు. స్వప్నంలో దత్త దర్శనము కాలేదు. తరువాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట చక్కగా మలిచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితుని ఇంటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. దత్తమందిరంలో నాకు కనిపెట్టిన సమాధి అదేనని రూఢి చేసుకున్నాను. దీనిని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువు అని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానేరదని అసంతృప్తిగా అనిపించేది. నేను ఆశ్రయించేందుకు, వారితో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణ చేసే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తొచ్చింది. వెంటనే గురుగీత పారాయణ ప్రారంభించాను. ఒక వారం తర్వాత నా కలలో కేడ్గాంకు చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువుని తలచి కేడ్గాం వెళ్ళాను. అక్కడ నాకు ఒక కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజ్ కనిపించి, నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరూ మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకు వచ్చింది. నేను షిరిడి వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకుని పూజించసాగాను. ఒక సాధువు నా చేయి చూసి సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1903లో నా కుమారునికి ప్లేగు వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదితోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయి కాకత్కర్కు రామసాక్షాత్కారం ఇప్పిస్తానని దత్త మహారాజు ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. దత్త మహారాజ్ వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్త మహారాజ్ తిరిగిస్తే దానిని సాయిబాబా సంస్థానానికి సమర్పిస్తానని మొక్కుకోమన్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకి ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థానం వారికి పంపి తన మొక్కు తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి దాజీ భావే బాబాను దర్శించేందుకు షిరిడి వెళ్ళింది. ఆమె మసీదు మెట్లెక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీదు అపవిత్రం అవుతుంది అన్నారు. ఆమె వెనుతిరిగి షిరిడి నుండి మరలా ఎవలా వచ్చింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబ్ వచ్చింది. అందులో యవత్మాల్లో ఉన్న తన కోడలు, అంటే నా సోదరుని భార్య చనిపోయినట్లు కబురుంది. మా అమ్మ మసీదుకి వెళ్ళిన రోజుకి ఒక రోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలియదు. చనిపోయిన 10 రోజుల వరకు సూతకం అంటూ ఉంటుంది. మసీదుకి వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు. కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము. కానీ ఎంతసేపటికి కాకుల పిండాన్ని ముట్టుకోలేదు. అప్పుడు కాకుల పిండాన్ని తీసుకుని వెళ్తే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। జూన్ 17వ తేదీ 1936 ముకుంద్ శాస్త్రి లేలే. కృష్ణ శాస్త్రి. వైదిక జీవనం. వయసు 58 సంవత్సరాలు. కొంకణ బ్రాహ్మణుడు. శనివార్పేట, పూనా. 1912లో నేను తరచూ షిరిడి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను, నానాసాహెబ్ చందోర్కర్ టాంగాలో బయలుదేరాము. దారిలో గుర్రము వెనక కాళ్లపై లేచినందువల్ల టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వల్ల మేమిద్దరం ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను శంఖంలా ఉంచి నోటి దగ్గర పెట్టుకొని ఊదుతూ, నానా చనిపోతున్నాడు, కానీ నేను అతన్ని చనిపోనిస్తానా, నానా అత మరత్ హోతే మీ మరుణ్ దేయన్ ఖాయే అని అన్నారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత మేము షిరిడీ వెళ్ళాము. బాపూసాహెబ్ జోగు 8 రోజుల క్రిందట బాబా పై విధంగా అన్నారు అని చెప్తూ, అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానం ఇచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలు ఇచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవమైంది. ఇప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణ ఉపనిషత్తులోని తైత్రేయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తర్వాత ఈ ఉపనిషత్తును దీక్షిత్ బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అప్చర్, సుధాచార్ ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారి సంస్కృతం తెలుసు. జూలై 7వ తేదీ 1936 కర్మటెచ్చి షాపూర్జీ సిస్టర్ జాయిస్ యార్డ్ మాస్టర్స్ రైల్వే సర్వీసు రిక్లమేషన్. వయసు 75 సంవత్సరాలు. పార్సీ కొలబా, ఖూన్ రూబాద్ బాగ్. నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించి అక్కడ 3-4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించింది ఆ ఒక్కసారి మాత్రమే. నేను మా భావమర్ది కలిసి షిరిడి వెళ్ళాము. మాకు దీక్షిత్ వాడాలో క్రింద అంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు, గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేము మసీద్కి వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించిన ఆలోచనే మెదులుతూ ఉంది. ఈ దర్బార్లో ఇదేం న్యాయం? గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తున్నారు, పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింద అంతస్తులో ఉంచారు అని మనసులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తుని పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి, సమదృష్టికి వారి దర్బార్లో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది అనటానికి ఇదొక నిదర్శనము. మేము షిరిడి నుండి బయలుదేరినప్పుడు వారు బయటకు వచ్చి శుభసూచంగా చేయి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు. శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొకటే. వారు భగవంతుడని నేను నమ్ముతున్నాను. జూలై 20వ తేదీ 1936 బి లఘాటే, BA-LLB, మాజీ సబ్ జడ్జి. వయస్సు 70 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. శనివార్పేట, పూనా. నేను 1913-14లో సాయిబాబా వద్దకు వెళ్ళాను. నేనప్పుడు చాలా కష్టాల్లో ఉన్నందువల్ల వారి ఆశీర్వాదం కొరకు వెళ్ళాను. వారు ఆశీస్సులు లభిస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించాను.
నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా తమంతట తామే వేప విత్తనం నాటు, తర్వాత ఆ చెట్టును నరికివేయి అని చెప్పారు. వారి మాటలు నాకేం అర్థం కాలేదు. కానీ నేను ఆశించినట్లుగా ఆశీస్సులు ఇవ్వలేదని మాత్రం అర్థమైంది. నేను నిరాశతో తిరిగి వచ్చేశాను. నేనప్పుడు బాబా సన్నిహిత భక్తుడైన హరి సీతారాం దీక్షిత్తో కలిసి 3 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ మరలా ఎప్పుడు బాబాను దర్శించలేదు. లగాటే లంచాలు తీసుకున్నాడని అతనిపై నేరారోపణ చేయబడింది. క్రిమినల్ కోర్టులో కేసు నడిచి అతనికి జైలు శిక్ష, భారీ జరిమానా విధించబడింది. ఆ శిక్ష అప్పీల్లో కూడా నిర్ధారించబడింది. లగాటే అప్పీలు పెండింగ్లో ఉండగా బాబా ఆశీస్సుల కోసం వారిని దర్శించాను. వేప విత్తనం నాటడం, చెట్టును నరగటం అన్న నిగూఢమైన బాబా మాటలు కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తున్నాయి. చేదు విత్తనాన్ని నాటితే చేదు ఫలితమే పొందుతావని, కనుక మనిషి తాను చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించి కర్మ సంచి దాన్ని నిర్మూలించుకోవటమే ఉత్తమమని, తద్వారా నేర్చుకున్న గుణపాఠంతో భవిష్యత్తులో ఉన్నతి పొందాలని దీని భావము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జూలై 20వ తేదీ 1936. కుశాభావ్ ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి. వయసు 70 సంవత్సరాలు. జోషి వతందారు, బ్రాహ్మణుడు. తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మీరజ్గావ్, అహ్మద్నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయల జీతం వచ్చేది. ఇది కాక వంశపారపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావలసిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండిటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములైన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొల్పుట మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నా. నాకు తృప్తి కలగలేదు. మా గురువుకి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలెన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పమని పట్టుబట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువు గారు నాకు నచ్చజెప్ప చూశారు. కానీ నా యువ రక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువు గారు అయిష్టంగానే నాకు ఆ విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఈ మంత్రాలన్నీ నిర్ణీత సంఖ్య మేరకు నిష్టగా జరిపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించి వెంటనే నా చేతుల్లోనికి పేడాలను, ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చారణ ద్వారా చేసేవాడిని. కానీ యక్షులు, కామినులు మొదలైన దుష్టశక్తులను వశపరుచుకొనుట ద్వారా కాదు. అంతేకాక ఇతరులు ప్రయోగించిన దుష్టశక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని
కలుగజేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయసుకే ఈ మంత్రశక్తులన్నిటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువుగారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి అమర్నాంతం అక్కడే గడపదలిచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అనే పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నాడని మాజా బడిల్ భావ్ నన్ను వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలేమీ తెలియలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్ర విద్య ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తానని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగలగొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చొని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రులు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు కానీ ఇతరులకు కానీ ఏ ఉపదేశము ఇవ్వలేదు. అప్పటికింకా బొంబాయి నుండి కానీ ఇతర పట్టణాల నుండి కానీ భక్తులు రావడం మొదలు అవలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరం, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతుండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొంతమందిని మాత్రమే 4-5 పైసలు దక్షిణ అడిగి దునికయ్యే కట్టెలకు మొదలగు వాటికి వాడేవారు. వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికి వస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధనా చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసం ఉంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలున్న వారు దత్తాత్రేయుడే కాబట్టి గానగాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గానగాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురు పూర్ణంకు ఒకసారి, మాఘ పూర్ణంకు మరోసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణం చొప్పున 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గానగాపూర్ వెళ్ళి అక్కడ 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్లుగా పారాయణం పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులు ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు. కానీ వారు దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అది ఎలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి పక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా: ఈరోజు నువ్వేం తింటావు? నేను: ఏమీ తినను, ఈరోజు ఏకాదశి. బాబా: ఏకాదశి అంటే ఏమిటి? నేను ఉపవాసం ఉండే రోజు. బాబా: ఉపవాసం అంటే ఏమిటి? నేను: కందమూలాలు తప్ప మరేదీ తినకుండా ఉండడం. కందమూలాలంటే దుంపవేళ్ళు, మామూలుగా చిలకడ దుంపలనే కందమూలాలు అంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలను తినకూడదు. బాబా కాందాలో గల ఉచ్చారణ సామ్యాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ఉల్లిగడ్డలు, అంటే మరాఠీలో కాందా అంటారు ఉల్లిగడ్డల్ని, నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఇష్టం లేక నేను చివరికి లొంగి, మీరు తింటే నేను తింటాను అన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోనికి వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనోని చూశారా, ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని, బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు లేవు, చిలకడ దుంపలు ఉన్నాయి. మళ్ళీ బాబా: చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలకడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో
ఉల్లిగడ్డలను చిలకడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటిన దానిపై పడి నోటితో లాక్కొని తినేశాను. బాబా తిట్టి అవతలికి తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని, ఎంగిలిని తినినందుకు మహా ఆనందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కలకోట మహారాజు వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందపూర్వకంగా నా తలపై వారి హస్తాన్నించి ఆస్వాదించారు. అప్పటి నుండి బాబాను స్మరించే చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలునట్లు వరాన్ని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ విషయం చెప్పిన తరువాత కుసాబావు తన 2 చేతులను దోసిలిలా పట్టి ముందుకు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకుని తల ఎత్తి కళ్ళు మూసుకుని బాబాను ధ్యానించాడు. 1 నిమిషం తరువాత ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలి గుండా ఊదిని దారగా పోయసాగాడు. నేను, నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి క్రింద పేపరు పెట్టి కొన్ని ఔన్సులు ఊది సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి. ఊది ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతులలోనికి పేడాలను తెప్పించే మంత్ర విద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్ట శక్తులను తిప్పికొట్టే మంత్ర విద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మచికర్ మనముడిపై దుష్ట ప్రయోగం ఏదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలతో వాడుకలలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మచికర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి ఆరతి ఇచ్చాను. నేను పూజ నిర్వహించిన తరువాత శనివారం అనగా 18/7/1936 మచ్చలు కనపడలేదు. ఆ దుష్ట శక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తరువాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా, ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తరువాత నేను, మా నాన్న షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకు ముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకుని భార్యతో రా అని వివరించారు. తరువాత మా నాన్న నన్ను షిరిడీ నుండి తీసుకెళ్లాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడీ వెళ్ళి బాబా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడీలోనే ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనములు ఉన్నారు. నేనొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు? నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేగాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తరువాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకు ఒక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడీ వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమిటంటే, చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమ నిష్టలు పాటించి
ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. 38/1936 తేదీన చెప్పిన విషయాలు. మీరజ్గాంలో ఫకీర్ షా అను సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలం అప్పటి జాగీర్దారు వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతం. వీరికి శిష్యులు గాని వారసులు గాని లేరు. వారి దర్శనం ఇప్పటికీ మనం చేసుకోవచ్చు. చాతుర్మాసాలలో వారి దర్శనం లభించదు గాని వారి మాటలు వినబడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడుతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తులలో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియజెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందిన వారమని వారితో సన్నిహిత బంధం ఉన్నదని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుసాబావు నారాయణరావు బిడే గదిలోనికి ప్రవేశించి తన చేతిల్లోనికి ఊదిని సృష్టించి కొంత నారాయణరావు నొసటిపై రాసి మిగిలిన దానిని అందరికీ పంచిపెట్టారు. తరువాత ఊదిని సృష్టించే శక్తిని గురించి మరీ కొన్ని విషయాలు క్రింద విధంగా చెప్పారు బివి నరసింహస్వామి. నేను చేతుల్లోనికి ఊది సృష్టించడం అనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమయ్యేది. కానీ చేతుల్లోనికి పేడాలు మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యేకమైన పేడ గాని మిఠాయి గాని మరో చోట నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోట నుండి మరొక చోటకు బదిలీ చేయడం అన్నమాట. అందుకే దీనిని బాబా నిషేధించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. జూలై 26వ తేదీ 1936. బాలకృష్ణ గోవింద్ ఉపాసిని శాస్త్రి పదవి విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరములు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద్ గోపాల్ ఉపాసిని శాస్త్రి, శనివారపేట, పూనా. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని తపోవన్కు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపే ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తుండటం గమనించాను. అతనికి నమస్కరించాను. అతడు ఇంకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతానాకు చెందిన వాడివి కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలం సతానా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి మధ్యాహ్నానికి ఇక్కడికి రా, నేను చెబుతాను అన్నారు. నేను బసకు వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి, వారు మల్హరేకు మయూరపుర చెందిన తమ వంశ గురువు ఉద్ధవ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిర్ణీత సమయానికి సాధువుకు కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తరువాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకటం వృధా ప్రయాస అని తలచి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడూ ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాలలో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటానని
వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామం పవిత్ర శిల ఉంది కదా అని అడిగిన దానిని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రామంను ఉద్ధవ మహారాజుకు ఇచ్చింది నేనే. ఉద్ధవ మహారాజు దానిని అతని మనవడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చాడు అని చెప్పారు. ఆ శాలిగ్రామం నాకు వంశపారంపర్యంగా లభించింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను. ఆ సాధువు చూడడానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలం కౌపీనం మాత్రం ధరించి ఉన్నారు. అప్పటికి వారెవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టుంది, ఇద్దరు దానిని ఎక్కారు, ఒకడు క్రిందకి దిగాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందూస్థానీలో మాట్లాడారు. చివరగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తరువాత 1910-11 ప్రాంతంలో వచ్చిన క్రిస్టమస్ సెలవుల్లో నా తమ్ముడు కాశీనాథ్ను ఉపాసనీ బాబాను వెతకడానికి ధూళే నుండి దక్షిణం వైపుకు బయలుదేరాను. కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురి అయ్యాడు. అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది. అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది. జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైలులో మన్మాడు నుండి దక్షిణం వైపు వెళుతున్నాను. ఆ రైలు కోపర్గాంలో కొద్ది నిమిషములు ఆగినప్పుడు కోపర్గాం అమల్తాదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్టు ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిరిడీలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదుకు వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తన చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెప్తున్నారని తలచి అందరి దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమ్మంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు పక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా ఖండోబా ఆలయంలో ఉపాసనీ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తను బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజనం ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదా కేల్కర్కి ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేనప్పుడు షిరిడీలో 1-2 రోజులు గడిపాను. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చేయి చాచి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందూస్థానీలో చూడు, ఒక చెట్టుంది, ఇద్దరు దానిని ఎక్కారు, ఒకడు క్రిందకి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడడానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గరి పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. 2వ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబటీగా సరిపోయే డబ్బులే ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులో నుండి నున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు.
నేను ఒక్క నిమిషం సంకోచించకుండా మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకొని పక్కనే ఉన్న ఒక ఫకీరుకు ఇచ్చారు. తర్వాత నన్ను చూస్తూ గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివల్ల నీవు పోగొట్టుకునేది ఏమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహు స్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపర్గాం మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతు ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ అలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతు సోదరుడు 60 రూపాయల ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి తాను దానిని నన్ను కానుగ్గా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నది ఏమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచయించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జూలై 27వ తేదీ 1936. బాలకృష్ణ రామచంద్ర కేరీకర్. వైదిక జీవనం. వయసు 70 సంవత్సరములు. బ్రాహ్మణుడు. ఖైరీ. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీరని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితం సంగతి. కానీ తరువాత అందరూ సాయిబాబాను గురించి గొప్పగా చెప్పుతుండటంతో ఎలాగూ షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారంపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చితలి, జల్గాం, రాంపూర్, నాద్ పట్లాచ, వాడి, పింపలవాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. ధన్పూర్కు చెందిన దేశ్ పాండే మాస్టర్ బాబా మాటలు తరచూ వింటుండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడారో నన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1908లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం క్రింద ఒక పైసా ఉన్నట్లు గమనించి దానిని తీసి బాబాకిస్తూ, ఈ పైసా మీదే, భద్రపరచుకోండి అన్నాను. బాబా ఆ పైసను తిరిగి నాకు ఇస్తూ, సరేలే, ఈ నాణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళు. దీనిని నీ పూజా గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకుని పూజించుకో. నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దానిని ఇంటికి తీసుకెళ్లి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగులు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణాన్ని పూజించటం మొదలుపెట్టిన తరువాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితునికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పైసా పోయినట్లు కనుగొన్నాను. ఇది 1911లో జరిగింది. అప్పటి నుండి నా కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారి పదవి పోయింది. 1917-18లో మా అమ్మ కూడా మరణించింది. ఇప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళుతుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఫస్ట్ ఆగస్టు 27వ తేదీ 1936. బదావే. ఆనంద రామచంద్ర బదావే, ఎస్టేట్ బ్రోకర్. వయస్సు 64 సంవత్సరములు. బ్రాహ్మణుడు. నేవాసే. ప్రస్తుత నివాసం మోతీ చౌక్, రవివార్పేట్, పూనా. 30 సంవత్సరాల క్రితం మా మామగారైన వాబాలే
అహ్మద్ నగర్లో వకీలుగా పనిచేస్తుండేవారు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చందోర్కర్ స్నేహితులు. నేనప్పుడు నేవాసాలో ఉన్న మోహినీరాజ్ ఆలయ పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడున్నాడు. వాడికి ముందు వెనక చాలామంది పిల్లలు పుట్టారు, కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారి ప్రోద్బలంతో నేను, నా భార్య బిడ్డను తీసుకొని షిరిడీ వెళ్ళాము. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనస్సులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నుంచి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. ఆ తరువాత మాకు 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17 సంవత్సరముల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను, కానీ మళ్ళీ మళ్ళీ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్నారు. నేను వారికి మరో రూపాయి సమర్పిద్దామనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. మేము తిరిగి వచ్చిన తరువాత నా భార్యకు ఈ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేక కొద్దిపాటి డబ్బే లభించేది. ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పించదలిచి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చింతగా గడపసాగాను. ఇది జరిగి 20 సంవత్సరాలైంది. అప్పటికి బాబా సజీవులై ఉన్నారు. 1914లో నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకర్గా వ్యాపారం చేస్తున్నాను. నా కుమారులు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 1వ తేదీ 1936. శ్రీధర్ నారాయణ ఖార్కర్, అకౌంటెంట్, సచివాలయం, వయసు 57 సంవత్సరంలో, కాయస్థ ప్రభు, చార్నెరోడ్, థానా. దైవభక్తి పరాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు. ఆ ప్రభావంతో నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతుండేవాడిని. ఒకసారి సాయి భక్తుడైన డిప్యూటీ కలెక్టర్ శ్రీ అప్పా కుల్కర్ని సాయిబాబా నాకు ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దంబోల్కర్ సాయిలీలా మాసక పత్రికలను, బాబా ఫోటోను ఊదిని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగైంది. అప్పటి నుండి నేను వారిని పూజించడం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు పెరగసాగాయి. నాకు వచ్చిన ఒక కల వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దంబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజ గదిలో పెట్టడానికి తీసుకొని వెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కల్కోట మహారాజ్ ఫోటో ప్రక్కన బాబా ఫోటోను పెట్టడానికి ఉపక్రమిస్తున్నప్పుడు ముస్లిం ఫకీర్ అయిన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కల్కోట మహారాజు ప్రక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోచి దాన్ని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలోని విషయాలు ప్రొద్దున మర్చిపోయాను, కానీ నేను పూజ మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. కలలో నేను మరో వ్యక్తి వరండాలో కూర్చొని ఉన్నాం. ఒక ఫకీరు సాయిబాబా వలె దుస్తులు ధరించి మా వైపు వస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డాను. నాలో భేదభావం పొడసూపేందుకో ఏమో దాన్ని గమనించి నా ప్రక్కనే ఉన్న వ్యక్తి, మీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట మహారాజు గారికి తేడా లేదు,
ఇద్దరిని ఒకేలా పూజించుకో అన్నాడు. ఈ విషయం గుర్తొచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అకల్కోట మహారాజు ఫోటో ప్రక్కనే పెట్టి పూజించసాగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అనతి కాలంలోనే బాబా దయ వలన నాకు నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నింటినీ చదివాను. నా భార్య పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంట్లో లేని సమయాల్లో బాబా నిత్య పూజకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోట ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనస్సు మారి నా దగ్గరకు వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలవడం కానీ షిరిడి వెళ్ళి వారిని దర్శించడం కానీ ఆమెకి నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రం షిరిడి వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమేణా పరివర్తన తెచ్చారు. 2-3 సంవత్సరాల తర్వాత 1933లో మా అమ్మ షిరిడి సాయి మందిరాన్ని దర్శించాలన్న తన కోరికను నా భార్య కుమార్తె వద్ద వెలిబుచ్చి షిరిడీకి తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడీకి తీసుకువెళ్ళాము. ఆమె షిరిడీలోని ప్రదేశాలు చూసి ఎంతో సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాందస భావాలను వదులుకుంది. ఆమె షిరిడీ నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికే తానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తెచ్చి చనిపోయే ముందు ఆమెకు తమ సమాధి దర్శనం చేయించారు. బాబా నాపైన నా కుటుంబం పైన చూపిన కరుణకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పనవసరం లేదు. బాబా సదా నా వెంటే ఉంటూ నా అవసరాలను గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. బాబా మా కుటుంబ సభ్యులపై ఎంత దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండో కుమారుడు గోవింద్ షిరిడి వెళ్ళి సమాధి మందిరాన్ని, ద్వారకామాయిని చూడాలని తపించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే శ్రీ జీబీ దాతర్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడి వెళ్తున్నప్పుడు వారితో గోవింద్ను పంపాము. గోవింద్ ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మనలోకి చొచ్చుకుని పోయి చూస్తున్నట్లుగా ఉండే బాబా తైలవర్ణ చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతను అమితానందంతో ఆ చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వచ్చావా ఆలాస్కాయ్ అనే ఆప్యాయమైన పలకరింపొకటి వినిపించింది. కనులు తెరిచి చూశాడు. అక్కడెవ్వరూ లేరు. తను ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబానే తనను ప్రేమగా పలకరించినట్లు గ్రహించాడు. 8 సంవత్సరాల క్రితం నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవానికి ఆమెను తానా నుండి 3 మైళ్ళ దూరంలోనున్న మా స్వగ్రామం కర్కు తీసుకుని వెళ్ళాము. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఆమెకు ప్రసవం కష్టమైంది. గర్భంలోని శిశువు చనిపోయి ఉంటుందని, అందుకే బిడ్డ బయటికి రావడం లేదని నా భార్య చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత మాకు ఆందోళన ఎక్కువైంది. తానేలోనే ప్రసవం చేయించకుండా ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి ఆమెను తీసుకువచ్చినందుకు మా బంధువులు అందరూ నన్ను తప్పుబట్టారు. అప్పుడు రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. నా కుమార్తె నొప్పులతో తీవ్రంగా బాధపడుతోంది. అందరూ ఏం చేయడానికి తోచక ఆందోళన పడుతున్నారు. అకస్మాత్తుగా నాకు బాబా ఊది మహిమ గుర్తుకు వచ్చింది. నా భార్య వెంటనే బాబా ఊది తీసుకువెళ్ళి కూతురి నొసటిపై రాసింది. ఊది రాసిన గంటలోగా సునాయాసంగా మృత శిశువు బయటపడింది. మా కుమార్తెకు ప్రమాదం తప్పింది. మా చింతలన్నీ తొలగిపోయాయి. ఉదయం డాక్టర్ వచ్చి బిడ్డ ఎలా బయటకు వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. బహుశా వైద్య శిక్షణ లేని మంత్రసాని మొరటుగా చేతులు చొప్పించి బిడ్డను బయటకు లాగి ఉంటుందని, అలా చేయటం వల్ల సెప్టిక్ అయ్యి తల్లి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అలాంటి ప్రయత్నాలేమీ ఎవ్వరూ చేయలేదని, మానవ ప్రయత్నం లేకుండా కేవలం బాబా ఊది మహిమ వల్ల మృత శిశువు బయటపడిందని తెలుసుకుని ఆ డాక్టర్ అబ్బురపడ్డాడు.
నా కుమార్తె ప్రసవించడానికి వారం రోజుల ముందు నా కుమారునికి ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి, నానా నానా నన్ను ఉద్దేశించి, అతడెక్కడున్నాడు, అతడెందుకు భయపడుతున్నాడు, నా ఊది రాయమని చెప్పు అన్నారట. ఈ విషయం నా కుమారుడు నాకు చెప్పాడు. కానీ నా కుమార్తె ప్రసవించలేక అవస్థపడుతున్నప్పుడు నాకు ఈ కల విషయం గుర్తుకు రాలేదు. అప్పటికప్పుడు స్ఫురించి ఊదీని ఆశ్రయించాను. ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ విషయం గూర్చి ఆలోచిస్తుండగా అర్థమైన విషయం ఏమిటంటే, సాయిబాబా వారం రోజుల ముందే నా కుమార్తెకు రాబోయే ప్రమాదాన్ని కల ద్వారా హెచ్చరించి దానిని నివారించే మార్గాన్ని కూడా సూచించారు. కానీ నేను ఆ కల విషయం మర్చిపోయినప్పుడు నాకు ప్రేరణనిచ్చి ఊది పెట్టేటట్లు చేశారు. మా అమ్మాయిలందరూ శ్రద్ధతో బాబాను పూజిస్తూ రోజు హారతిస్తున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 12వ తేదీ 1936. శ్యామ్రావ్ రావ్జీ శ్రోత్రి, రికార్డు గుమాస్తా, జిల్లా కోర్టు. వయస్సు 55 సంవత్సరములు. నేను సుమారు 1909లో ఒకే ఒక్కసారి సాయిబాబాను దర్శించాను. వారికి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చొని ఉండగా నా మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. బాబా వెంటనే నన్ను ఆలయంలో పురాణము చెబుతున్న బాయి అనే ఆమె దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఆలయానికి వెళ్ళాను. అక్కడ 50 సంవత్సరముల ఒక బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తోంది. నేనక్కడ కూర్చొని వినసాగాను. అప్పుడు ఆమె చదువుతున్న భాగమే నా ప్రశ్నకు సమాధానమయ్యింది. ఆ విధంగా బాబా తమ విశిష్ట పద్ధతిలో నా ప్రశ్నకు సమాధానమిచ్చారు. సదాశివ్ త్రయంబక్ విదావ్కర్, రిటైర్డ్ గూడ్స్ క్లర్క్. 28 సంవత్సరముల క్రితము, అంటే సుమారు 1909లో నేను దాదర్లో రైల్వే గుమాస్తాగా పనిచేసేవాడిని. నా దూరపు బంధువైన తమానే సాయి భక్తుడు. అతను నన్ను షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించమని ప్రోత్సహించాడు. 1909 ప్రాంతంలో నేను సాయిని దర్శించదలిచి తమానేతో పాటు కోపర్గాం స్టేషన్ను చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపర్గాంకు రావడానికి రాను పోను టాంగాను మాట్లాడుకొని షిరిడీ చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలోనే ఉంచి మిగిలిన మామిడి పండ్లను, కొంత పొగాకు, కొన్ని రాగి నాణాలను నేను బాబాకు సమర్పించాను. బాబా, ఆ 2 మామిడి పండ్లు ఏవి? వాటిని ఎందుకు అక్కడే ఉంచారు? వాటిని తీసుకురండి అన్నారు. మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వెంట వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లన్నింటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు. ఆ తరువాత బాబా చిలుం పీల్చారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలయింది. ప్రతిదినం నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటుంది. ఆ రోజు భోంచేయనందువలన కడుపు నకనకలాడుతోంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చొని ఉన్నాను. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్ తెచ్చి బాబాకు కానుకగా వారి ముందుంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకొని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వారు ఒకదానిని నా వడిలోనికి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చొని ఉన్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకువెళ్లేందుకు ఇచ్చారని, దానిని నేను అక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాను నేను చేతిలో పట్టుకొని ఉండడం చూసిన బాబా, అదిచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. నేను దానిని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడా విసిరారు. కనీసం దీనినైనా ప్రసాదంగా తీసుకెళ్లదలిచి చేతిలో పట్టుకొని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ అదిచ్చింది దాచుకోవడానికి కాదు అని అన్నారు. నేను దానిని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరనూ లేదు, ఎవరికీ పంచనూ లేదు. బాబా మొదట నా ఆకలి విషయం, తర్వాత నా అర్ధాకలి విషయము, ఆ తర్వాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయము నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు. మధ్యాహ్న హారతి జరిగిన తర్వాత నాకు, తమానేకు భోజనం విషయం సమస్యగా తయారైంది. అప్పుడు వంట చేసుకొని తినడానికి సమయం మించిపోయింది. కానీ
త్రికాలజ్ఞులైన బాబాకు మేము అక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మామలతాదార్ ఇంటికి బాలాసాహెబ్ బాటే కాబోలు తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్లు బాబా చెప్పారట. అందువల్ల అతను భోజన పదార్థాలు ఎక్కువ వండించి తయారుగా ఉంచాడు. ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టమని అతనిని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్లడంతో మాకు ఎంతో సంతృప్తికరంగా భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చానో తెలుపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందడానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, ला इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई
సాయి బాబా 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 సాయి బాబా